హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ అసలు ఏమైతుంది అంటే వాళ్ళు అలో చేయట్లేదు అసలే లోపలికి. సో నేనేం చేస్తాను, నేను 100 ఇచ్చాను, నాకు తెలియకుండా మా తమ్ముడు 100 ఇచ్చాను. మా తమ్ముడు తెలియకుండా గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినా. మా తమ్మునికి బాగాలేకుంటే ఐసీయూలో వేశారు. సో నైట్ నేను ఐసీ దగ్గరికి వెళ్ళాము, మా అక్క బయటకు వచ్చింది. సో ఓపీ దగ్గర ఉన్నది. నేను ఈ గ్యాప్లో నేను లోపలికి వెళ్తాను అని అడిగితే సెక్యూరిటీ అతను సరే ఏమన్నా చూడాలి, ఏమన్నా చూసుడేంది అని నేను షాక్ అయినా. అంటే సరే ఏమన్నా చూడు, ఛానల్ మందం మేమెందుకు చూడాలి నీకు అని నేను అడిగాను. ఆయనతో మా సడన్గా మా బావ వచ్చే పోనీలేరా అని 10 రూపాయలు ఇచ్చాను. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఎందుకని అడిగింది. 200-300 అడుగుతున్నాను అంటారు. 200-300 అంటే వాళ్ళకంటే 50 రూపీస్ అట్లా ఇవ్వాలంట. నేను గట్టిగా అడిగాను, నీకు ఎందుకు ఇవ్వాలి, అసలు నీకు ఇవ్వాల్సిన అవసరమే ఉంది మేము అన్నట్టు నేను గట్టిగా అడిగితే సో అతను ఏంది బాగా మాట్లాడుతున్నాను, నేను నోడు అడిగింది అన్నట్టు మళ్ళీ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసాను. సరే అని ఆయనతో అప్పుడు ఆర్గ్యూ చేసిన అయిపోయింది. కానీ ఐసీ పక్కనే పోలీసు పోస్టర్ ఏదో ఉన్నదాడ. సో ఆడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి సార్ ఇట్లా అక్కడ ఇట్లా అడుగుతారు పైసలు అది అని అడిగితే పోవాయా మస్తుగా చూసిన ఇలాంటి రోజు అవే అయితేనే ఉంటాయి అన్నట్టు అంత ఈజీగా తీసి పడేస్తారు. ఈ వీడియోను ఖచ్చితంగా సూపరింటెండెంట్ ఆఫ్ వాణి మేడం దాకా పోయేలాగా షేర్ చేయండి. 6 months నుంచి ఇప్పటి వరకు స్టిల్ అది ఇంకా కొనసాగుతుంది. అసలు నేను ఒక్కనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఫేస్ చేస్తారు రోజుకి. అసలు ఏం చేస్తారు వీళ్ళ సిబ్బంది మెయింటెనెన్స్ వీళ్ళంతా ఏం చేస్తారు, అంత దోపిడి దొంగలే ఎవరు. ఈ సిచ్యువేషన్ మీద ఎంతమంది ఫేస్ చేసారు నాకు ఒకసారి కామెంట్ చేయండి, అందరికి షేర్ చేయండి. ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం. నేను ఒక్కరికి అయిందా అసలు 2-3 సార్లు అయినా మీకు కూడా అయిందా కూడా తెలియాలి కదా జనాలకి అసలు ఏం జరుగుతుంది అనేది.